Hello everyone, welcome to RV Spoken English Institute. Today in this class, I shall explain about being. Being అంటే ఉన్నందున లేదా ఉండడం వలన. చూడండి, నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధిస్తున్నాను. ఉన్నందువలన, ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధిస్తున్నాను. ఇది చూసినట్టయితే బీయింగ్ ఏ టీచర్ ఐఎమ్ టీచింగ్ లెసన్స్. బీయింగ్ ఏ టీచర్ అంటే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన, ఐఎమ్ టీచింగ్ లెసన్స్ నేను పాఠాలు బోధిస్తున్నాను. ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధిస్తున్నాను. నెక్స్ట్ చూస్తే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన నిన్న ఈ సమయానికి పాఠాలు బోధిస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు నిన్న ఈ సమయానికి పాఠాలు బోధిస్తూ ఉన్నాను. బీయింగ్ ఏ టీచర్ ఐ వాజ్ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. బీయింగ్ ఏ టీచర్ అంటే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువల్ల, ఐ వాజ్ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న ఈ సమయానికి నేను పాఠాలు బోధిస్తూ ఉన్నాను. తర్వాత చూస్తే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన రేపు ఈ సమయానికి పాఠాలు బోధిస్తూ ఉంటాను. బీయింగ్ ఏ టీచర్ I will be teaching lessons by this time tomorrow. Being a teacher నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన I will be teaching lessons by this time tomorrow. రేపు నేను ఈ సమయానికి పాఠాలు బోధిస్తూ ఉంటాను. I will be teaching నేను బోధిస్తూ ఉంటాను. ఓకే, సో మనం దీన్ని చూసినట్టయితే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధిస్తున్నాను. బీయింగ్ ఏ టీచర్ ఐఎమ్ టీచింగ్ లెసన్స్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో నెక్స్ట్ చూస్తే బీయింగ్ ఏ టీచర్ ఐ వాజ్ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన నిన్న ఈ సమయానికి నేను పాఠాలు బోధిస్తూ ఉన్నాను. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. గతంలో నిన్న ఈ సమయానికి బోధిస్తున్నాను కాబట్టి ఇది గతంలో జరిగినటువంటి చర్య కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో ఇది ఉంది. ఇది నెక్స్ట్ ఏమో బీయింగ్ ఏ టీచర్ ఐ విల్ బీ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో రేపు నేను ఈ సమయానికి బోధిస్తూ ఉంటాను అంటే అది భవిష్యత్తులో ఈ సమయానికి బోధిస్తూ ఉంటాను కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది. 3 టెన్స్లలో ఇది ఉంది. ఓకేనా, దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూస్తే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధిస్తూ ఉంటాను. బీయింగ్ ఏ టీచర్ నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన ఐ టీచ్ లెసన్స్ నేను పాఠాలు బోధిస్తూ ఉంటాను. తర్వాత చూస్తే నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధిస్తాను. బీయింగ్ ఏ టీచర్ ఐ విల్ టీచ్ లెసన్స్. బీయింగ్ ఏ టీచర్ నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువల్ల ఐ విల్ టీచ్ లెసన్స్ నేను పాఠాలు బోధిస్తాను. తర్వాత నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన పాఠాలు బోధించాను. బీయింగ్ ఏ టీచర్ ఐ టాట్ లెసన్స్. బీయింగ్ ఏ టీచర్ నేను ఉపాధ్యాయునిగా ఉన్నందువలన ఐ టాట్ లెసన్స్ నేను పాఠాలు బోధించాను. ఓకే, తర్వాత చూస్తే సెకండ్ టైప్లో మనం ఏ విధంగా వ్యక్తపరుస్తామో దీన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఓకే, చూడండి, అతడు బాగా చదివి ఉండటం వలన ఉద్యోగం పొందాడు. బీయింగ్ స్టడీడ్ వెల్ హీ గాట్ జాబ్. బీయింగ్ స్టడీడ్ వెల్ అతడు బాగా చదవడం వల్ల లేదా బాగా చదివి ఉండటం వల్ల హీ గాట్ జాబ్ అతడు ఉద్యోగం పొందాడు. తర్వాత చూస్తే అతడు అలసిపోయి ఉండడం వలన అన్నం తినలేకపోయాడు. బీయింగ్ టైర్డ్ హీ కుడెంట్ ఈట్ రైస్. బీయింగ్ టైర్డ్ అతడు అలసిపోయి ఉండడం వలన హీ కుడెంట్ ఈట్ రైస్ అతను అన్నం తినలేకపోయాడు. కుడెంట్ ఈట్, ఓకేనా, కుడెంట్ ఈట్ లేదా కుడ్ నాట్ ఈట్ రైస్ ఏదైనా మనం చెప్పొచ్చు. కుడెంట్ అన్నా కుడ్ నాట్ అన్నా, కుడ్ నాట్ షార్ట్ ఫామ్ కుడెంట్. ఓకే, సో తర్వాత చూస్తే నువ్వు చురుకుగా ఉండటం వలన చాలా విషయాలు నేర్చుకున్నావు. బీయింగ్ యాక్టివ్ యూ కుడ్ లెర్న్ మోర్ థింగ్స్. బీయింగ్ యాక్టివ్ నువ్వు చురుకుగా ఉండటం వలన
యూ కుడ్ లర్న్ మోర్ థింగ్స్. నువ్వు చాలా విషయాలు నేర్చుకున్నావు. తర్వాత చూస్తే అతడు ఆలస్యమై ఉండటం వలన బస్సు అందుకోలేకపోయాడు. బీయింగ్ లేట్ హీ కుడెంట్ క్యాచ్ బస్. బీయింగ్ లేట్ ఆలస్యమైనందువల్ల లేదా ఆలస్యమై ఉండటం వల్ల. హీ కుడ్ నాట్ క్యాచ్ ద బస్. హీ కుడ్ నాట్ క్యాచ్ బస్. అతడు బస్సును అందుకోలేకపోయాడు. అతడు సంతోషంగా ఉంటున్నాడు. హీ ఈజ్ బీయింగ్ హ్యాపీ. అతడు సంతోషంగా ఉంటున్నాడు. బీయింగ్, అతడు బీయింగ్ అంటే ఉంటున్నాడు ఇక్కడ. హీ ఈజ్ బీయింగ్ హ్యాపీ. అతడు సంతోషంగా ఉంటున్నాడు. మేము మంచిగా ఉంటున్నాము. వీఆర్ బీయింగ్ గుడ్. మేము మంచిగా ఉంటున్నాము. రవి నీతిగా ఉంటున్నాడు. రవి ఈజ్ బీయింగ్ హానెస్ట్. రవి నీతిగా ఉంటున్నాడు. లత విధేయురాలుగా ఉంటుంది. లత ఈజ్ బీయింగ్ ఒబీడియంట్. లత విధేయురాలుగా ఉంటుంది. మనం ఈ బీయింగ్ని యాక్టివైజ్ అండ్ పాసివైజ్లో కూడా మనం చెప్పుకోవచ్చు. యాక్టివైజ్ అండ్ పాసివైజ్ గురించి మనం తెలుసుకోలేదు. మనం రాబోయే వీడియోలో యాక్టివైజ్ అండ్ పాసివైజ్ గురించి తెలుసుకుందాం. సో మనం దీన్ని కూడా, బీయింగ్ని కూడా ఈ రకంగా ఉపయోగిస్తాము అని మీకు తెలిపే ప్రయత్నంలోనే నేను ఇక్కడ ఇవి మెన్షన్ చేశాను. ఓకే, జస్ట్ మీరు చూడండి ఇవి. అతడు క్రికెట్ ఆడుతున్నాడు. హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఇది యాక్టివైజ్. అతడు క్రికెట్ ఆడుతున్నాడు అంటే యాక్టివైజ్లో హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. అతడు క్రికెట్ ఆడుతున్నాడు. దీన్నే పాసివైజ్లో చేసేసరికి క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ అంటే క్రికెట్ అతనిచే ఆడబడుతుంది. ఇక్కడ ఈ యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్గా మారుతుంది. దీన్ని గ్రహించాలి. ఓకే, చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏది? హీ అనేది సబ్జెక్టు. ఇక్కడికి వచ్చేసరికి హిమ్గా మారి ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, క్రికెట్ ఈజ్ బీయింగ్, అందుకే ఇక్కడ మనం కూడా బీయింగ్ వాడతాము. తర్వాత వర్బ్ 3 ప్లేడ్. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. ఈ బై అనే ప్రిపోజిషన్తో హిమ్, హీ అనేది ఇక్కడ హిమ్గా మారుతుంది. ఇక్కడ సబ్జెక్టు యాక్టివైజ్లో ఉన్నటువంటి సబ్జెక్టు పాసివైజ్లో ఆబ్జెక్టుగా మారుతుంది. సో క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే అతడు నిన్న ఈ సమయానికి క్రికెట్ ఆడుతున్నాడు. ఎప్పుడిది? నిన్న ఈ సమయానికి క్రికెట్ ఆడుతున్నాడు. యాక్టివైజ్లో చూస్తే హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది యాక్టివైజ్. ఇదే పాసివైజ్లోకి వచ్చేసరికి క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఈ సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సో క్రికెట్ నిన్న ఈ సమయానికి అతనిచే ఆడబడుచున్నది. దాన్నే మనం ఆ రకంగా చెప్పకుండా ఈ రకంగా కూడా చెప్తున్నాం. అతడు నిన్న ఈ సమయానికి క్రికెట్ ఆడుతున్నాడు. ఓకే, తర్వాత చూస్తే వారు ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్పుతున్నారు. దే ఆర్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. దే ఆర్ టీచింగ్, వారు నేర్పుతున్నారు. ఇంగ్లీష్, దే ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్పుతున్నారు. ఎక్కడ? ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో వారు ఇంగ్లీష్ నేర్పుతున్నారు. దీన్నే పాసివైజ్లో చెప్పేసరికి ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై దెమ్ ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఇక ఉన్నటువంటి ఈ ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై దెమ్. ఇంగ్లీష్ వారిచే బోధింపబడుతుంది. ఎక్కడ? ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై దెమ్ ఇన్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. వారు ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్పుతున్నారు. సో మనం బీయింగ్ని యాక్టివైజ్ అండ్ పాసివైజ్లో కూడా యూజ్ చేస్తాము అని దీని ద్వారా తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ రాజు ఫ్రమ్ ఆర్వి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్.